డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లోనే మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోవాలంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైన మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి, ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి. నెక్స్ట్ లెసన్ శతక సౌరభం. ఒకసారి శతక సౌరభం ఈ దీంట్లో మనం గ్రామర్ పార్ట్ చూద్దాం. గ్రామర్ పార్ట్ ప్లస్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి. గరికపాటి మల్లావధాని ఈయన రాసినటువంటి శతకం విద్యార్థి శతకం అండి. మారద వెంకయ్య భాస్కర శతకం. ఓకే, నెక్స్ట్ పక్కి అప్పల నర్సయ్య, ఓకే, కుమార శతకం. పెరుమాళ్ళ మునెప్ప ఈయనైతే విద్యాశతకం. విద్యార్థి శతకం వేరు, విద్యాశతకం వేరు చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కంచర్ల గోపన్న దాశరథి శతకం. మాచిరాజు శివరామరాజు మనుల మూటా శతకం. బమ్మెర పోతనా మాత్యుడు నారాయణ శతకం. గుండ్లపల్లి నర్సమ్మ వరదరాజ శతకం. కొండూరు వీరరాఘవాచార్యులు మిత్ర సాహిస్త్రి శతకం. వీళ్ళందరూ కొత్తగా ఇచ్చినటువంటి ఈ శతకాలన్నీ మనకు ముందు రిపీట్ కాలేదు. ఎంతసేపు వేమన పద్యము ఇవే నేర్చుకుంటున్నాం. ఏనుగు లక్ష్మణ్ కవి గారిది తెలుగు బాల శతకము, తెలుగు అది మనకు ఇవన్నీ చూసుకుంటూ ఉన్నాం. కానీ ఇవి కొత్తగా వచ్చాయి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ప్లస్ ఈ కాలం కూడా ఇంపార్టెంట్. గరికపాటి మల్లావధాని 19వ శతాబ్దానికి చెందినవారు. ఓకే, ఒక లైన్ ప్రకారం చూసుకోండి. బొమ్మెర పోతన ఫస్ట్ 15వ శతాబ్దానికి చెందినవారు. నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య 16, మారద వెంకయ్య ప్లస్ కంచర్ల గోపన్న వీళ్ళు ఇద్దరు అయితే మనకు 17వ శతాబ్దం. నెక్స్ట్ 19వ శతాబ్దానికి చెందింది గరికపాటి మల్లావధాని. 20వ శతాబ్దానికి అయితే పెరమాళ్ళ మునెప్ప, మాచిరాజు శివరామరాజు, గుండ్లపల్లి నర్సమ్మ, కొండూరు వీరరాఘవాచార్యులు వీళ్ళందరూ 20వ శతాబ్దం చూసుకోవాలి. ఇది కూడా మనకి ఓకే, ఏ శతకానికి ఎవరు అనేది. నెక్స్ట్ డైరెక్ట్ మనం పదజాలంలో వెళ్ళిపోదాం. భాషాంశాలు, పదజాలం. ఈ పట్టిక ఆధారంగా క్రింద మనకి ఇచ్చారు సెంటెన్సెస్, వాటికి సంబంధించిన పదాలు అనేటివి రాయాలంట. ఇక్కడ చూడండి, జననీ జనకులు అంటే తల్లిదండ్రులు, కరములు అంటే చేతులు. ఓకే, నెక్స్ట్ కాలము కనకము ఉంది. కాలము అంటే సమయము, కనకం అంటే బంగారము. నెక్స్ట్ సూనృతము హితము. ఓకే, సూనృతము అంటే మంచి మాట, హితము అంటే మేలు. ఓకే, ఇది మనకు. నెక్స్ట్ నానార్థాలు జతపరచాలి. ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు. ధర్మం అనే దానికి నానార్థం పుణ్యం, యాగం, న్యాయం అని చెప్పి ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ జనని. జనని అంటే తల్లి అనే మీనింగ్లో వాడతాం. కోరిక అనే మీనింగ్లో, దయ అనే మీనింగ్లో కూడా జనని అనే పదాన్ని వాడతాము. కను
అంటే చూచు, ప్రసవించు, తెలియు. ఓకే, మతి అంటే బుద్ధి, తలపు, ఇచ్చ. పలుకు అంటే నింద, ఖండము, మాట్లాడు. ఇవి మనకు నానార్థాలు. నెక్స్ట్ పర్యాయ పదాలు. పలాయనం అంటే పారిపోవడం, గుణవంతుడు కష్టానికి పారిపోవడం చెందడు, అంటే పారిపోవడం, పరిగెత్తడం అలాంటివన్నీ చెందడు అని చెప్పి. కార్యము అంటే పని, కార్యక్రమం. వీణుల విందు అంటే వినడానికి చాలా ఇంపుగా ఉండడం అండి. శ్రవణ భరితం, నీ పాట శ్రవణ భరితంగా ఉంది అంటాం కదా, సో ఆ విధంగా శ్రవణ భరితం. మరియు శృతి శుభగము. ఓకే, శృతి శుభగము మనకు వినడానికి చాలా ఇంపుగా ఉంది అనే మీనింగ్లో. వెలుగు అంటే కాంతి, వెలుతురు. ఓకే, నెక్స్ట్ ప్రకృతి వికృతులు రాయాలి. కార్యం, కర్జం పేర్లోని వీటిలోనే ఇచ్చారు మనకి. కథ. ఓకే, శ్రీ, సిరి. భాష, భాష. భోజనం, బోనము. పదాలు ఇచ్చారు, దీనికి సరిపోయేది రాయాలంట. యుద్ధము, రణము. గిరి, కొండ. బాణము అంటే శరము. దూలము అంటే వాసము. ఓకే, వాసము. పుణ్యక్షేత్రం అంటే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు అంటాం కదా, సో ఆ విధంగా. నెక్స్ట్ నిందలు అంటే చాడీ మాటలు. మనస్సు, చిత్తము. ఓకే, నెక్స్ట్ నవ్వు అంటే హాస్యము. ఎల్లప్పుడూ అంటే సతతం, ఇంపార్టెంట్ ఇది, సతతం. ఓకే, వెతకడం అంటే కనుగొనడము. ఓకే, సతతం అనేది ఇంపార్టెంట్, ఎల్లప్పుడూ చూసుకోవాలి. మోస్ట్ ఇది కొత్తగా ఉంది కాబట్టి. నెక్స్ట్ మన సూత్రాలు ఇచ్చారు. సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి ఇచ్చారు. సవర్ణ దీర్ఘ సంధి ఏ విధంగా ఉంటుందంటే ఈ వ్రూలకు సవర్ణాచ్చులు పరమైతే క్రమంగా వాటి దీర్ఘాలు అనేటివి ఏకాదేశం అవుతాయి. సవర్ణాచ్చులు అంటే దానికి అదే ఆ అని రావడం లేదా ఆ అని రావడం అండి. ఓకే, ఈకి చూడండి ఈ రావడము లేదా ఈ అనేది రావడము అంటే ఒకటే విని. సవర్ణం అంటే ఏంటి? ఈకి ఈ అనేది సవర్ణాలు అవుతాయి. అసవర్ణం ఏమవుతుంది? ఈకి ఆ కానీ ఊ కానీ రూ కానీ ఉందనుకుంటే అది అసవర్ణములు అవుతాయి, అంటే దానికి చెందింది కాదు అది. సో ఇక్కడ ఏమన్నది? సవర్ణములు అయినటువంటి అచ్చులు అన్నారు. సో అంటే దానికి చెందిందే ఇవ్వాలి. ఆకేమో ఆ లేదా ఆ అని, ఈకైతే ఈ కానీ ఈ కానీ, ఊకైతే ఊ కానీ ఊ కానీ పరమవడము, రూకైతే రూ కానీ పరమైతే అప్పుడు మనకు సంధి కలిపినప్పుడు దీర్ఘం అనేది ఏకాదేశం అవుతుందంట. అప్పుడు సవర్ణ దీర్ఘ సంధి అని మనం చూసుకుంటాం. ఈ గుణసంధికి చూడండి, ఆకి ఓకే అకారానికి ఈగన ఊగన రూగన పరమైతే ఆ ప్లస్ ఈ పరమైనప్పుడు ఏ వస్తుంది, ఆ ప్లస్ ఊ పరమైనప్పుడు ఓ వస్తుంది, ఆ ప్లస్ రూ పరమైనప్పుడు అర్ర వస్తుంది. ఇది ఒకటో ఆ పెట్టాలి, రెండో ఆ కాదు, ఒకటో ఆ పెట్టాలి. ఏ ఓ అర్లు ఏకాదేశం కన్నా అయ్యాయంటే అది మనకు గుణసంధి కిందికి రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ విద్యార్థి, విద్యా ప్లస్ అత్తి. ఇక్కడ చూడండి, విద్య విడదీసేటప్పుడు మనము దాకు దీర్ఘంగా విడదీయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇట్లా మనకు ఆప్షన్స్లో ఇస్తారు ఇలా విడగొట్టాలని. సో కాదు, విద్య అనేది మనం దీర్ఘంతో విడగొట్టాలి. విద్య ప్లస్ అత్తి, ఆ ప్లస్ ఆ ఏమైంది? దీర్ఘం అనేది ఏకాదేశం అయింది. ఈ రెండు సవర్ణములే కదా, సవర్ణమైన అచ్చులే కాబట్టి మనకి దీర్ఘం ఏకాదేశం చేశాము. సవర్ణ దీర్ఘ సంధి. సూర్యోదయము, సూర్య ప్లస్ ఉదయము, ఆ ప్లస్ ఊ ఏమైంది? ఓ అయింది. సో గుణసంధి. గజేంద్రుడు, గజ ప్లస్ ఇంద్రుడు, ఆ ప్లస్ ఈ ఏమైంది? ఏ అయింది. ఓకే, గజే. ఓకే, ఏ అయింది. మహర్షి, మహా అనేది కూడా విడగొట్టేటప్పుడు హాకు దీర్ఘంతో విడగొట్టాలి. మహా ప్లస్ ఋషి, మహర్షి. ఓకే, ఇదేమైంది? అర్ర అనేది అయ్యిందనమాట. ఓకే, ఇది మనకు ఒకటో ఆనే కాబట్టి అందుకే హా అనేది పెట్టాం. ఓకే, విడదీసేటప్పుడు మాత్రం హాగా విడగొట్టాలి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫలంబులు ప్లస్ ఊరక, ఫలంబులూరక. ఓకే, దీనికి మనకి దీర్ఘం అనేది వస్తుంది. ఓకే, ఫలంబులు ఊ ప్లస్ ఊ ఏమైంది? దీర్ఘం ఏకాదేశం అయింది. సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణ దీర్ఘ సంధి కాదు, ఊరక. మనకి ఇది సవర్ణ దీర్ఘ సంధి కాదండి, ఉత్వ సంధి. ఎందుకంటే ఇది తెలుగు పదం అండి, ఇది తెలుగు పదం ఊరక. ఓకేనా, గ్రామర్ పార్ట్ ఏదైనా గ్రామర్ పార్ట్ వీడియో అనేది చూడండి, సందుల వీడియోలో ఉత్వ సంధి చూడండి. ఓకే, ఉత్వ సంధిలో మనకు భాగంగా ఊరక ఇంకా ఊత వచ్చేటివి చాలా ఉన్నాయి. ఈ మూడు పదాలు కనుక వచ్చాయంటే కనుక అది మనకి ఏమవుతుందంటే అది తెలుగు పదం కాబట్టి సో ఇది ఉత్వ సంధికి వస్తుందన్నమాట. ఓకే, సవర్ణ దీర్ఘ సంధి కాదు, ఉత్వ సంధి కిందికి రావడం జరుగుతుంది. ఫలంబులు ఊ ఉంది, సో ఊరక మనకు కలిపినప్పుడు ఇది మనకు కనిపిస్తుంది కదా సంధిలో, సో అందుకే ఏముంది ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఉత్వ సంధి రాసాము. చరణ ప్లస్ అభివాదం, చరణాభివాదం
సమావివాదం, ఇది మనకు ఆ ప్లస్ ఆ ఏమైంది దీర్ఘం ఏకాదేశం అయింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. కట్టిన ప్లస్ అట్లే, కట్టినట్లే. ఓకే, ఈ కట్టిన అంటే అత్వ సంధి అనేది అయ్యిందనమాట. నెక్స్ట్ షష్ఠీ తత్పురుష సమాసం. కు యొక్క అనే విభక్తి ప్రత్యయములు ఉపయోగించి కింది వాటిని రాయాలంట. విశ్వహితం వాళ్ళే ఇచ్చారు, విశ్వమునకు హితం. ఓకేనా, విశ్వానికి మంచి అని, విశ్వమునకు హితం. షష్ఠీ తత్పురుష. సత్పురుష నివాసం, సత్పురుషుల యొక్క నివాసం. పరోపకారం, పరులకు ఉపకారం. గురు చరణములు, గురువు యొక్క చరణములు. ఓకే, గురువు యొక్క చరణములు, అన్నిటికీ యొక్క అని వస్తుంది కాబట్టి ఇంకా మనకు ఇదంతా మనకి షష్ఠీ తత్పురుష సమాసం అండి. విగ్రహ వాక్యాలు రాద్దాం నెక్స్ట్ వాటికి. జనని జనకులు, జనని జనకుడు ఏమవుతుంది, తల్లిదండ్రులలాగా తల్లి తండ్రిలాగా జనని జనకుడు రాసాం అంతే, తల్లిదండ్రులలాగా. ఓకే, ద్వంద్వ సమాసం. ఘనసారం, ఘనమైన సారం. ఇది ఘనమైన అనేది విశేషణం, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, పూర్వపద ప్లేస్లో ఉంది కాబట్టి. చిత్తశుద్ధి ఇంపార్టెంట్, చిత్తము యొక్క శుద్ధి, చిత్తము యొక్క శుద్ధి. షష్ఠీ తత్పురుష సమాసం అంటే ఏంటి, చిత్తము అంటే ఏంటి, మనసు, మనసు యొక్క శుద్ధి అనే మీనింగ్లో వస్తుందండి షష్ఠీ తత్పురుష సమాసము. ఓకే, మనకి ఇక్కడ చిత్తశుద్ధి మీనింగ్లో చూసుకుంటే మనకి ఇక్కడ షష్ఠీ తత్పురుష వస్తుంది. చిత్తము యొక్క శుద్ధి, మనసు యొక్క శుద్ధి అంటే మనసు శుద్ధంగా ఉండాలని. ఓకే, నెక్స్ట్ ఛందస్సులు చూద్దాము. లఘువు అనేది మనకి ఇక్కడ గుర్తు ఇలా సూచిస్తాం, గురువు గుర్తుని ఇలా సూచిస్తామండి. ఇంక మనకి తెలిసిందే లఘువు గురువులు ఏ విధంగా రాయాలి, వేటికి అనేది. లఘువుల్ని గుర్తించే విధానం ఏది అంటే ఈ విధంగా హ్రస్వాక్షరాలండి, అంటే మనకు దీర్ఘాలు కాకుండా ఆ కానీ ఈ కానీ ఊ కానీ రు ఏ ఓ అనేటివన్నీ. ఓకే, నెక్స్ట్ అదే దీర్ఘాక్షరాలు అయితే ఆ ఈ ఊ రు. ఓకే, ఇవన్నీ మనకు దీర్ఘాలు అవుతాయి, సో వాటికి గురువులుగా పెడతాము. హ్రస్వాక్షరాలన్నిటికీ మనము లఘువులు పెడతాం, దీర్ఘాక్షరాలన్నిటికీ మనం గురువులు పెడతాము. హ్రస్వాక్షరాలతో కూడిన హల్లులండి, అంటే మనకి ఇక్కడ కా కానీ చీ గు అంటే నార్మల్గా ఇవి కూడా మనకి సేమ్ అచ్చులతో కూడినటివే. అలా కాకుండా ఇవి కూడా దీర్ఘాలతో కూడినటువంటిగా ఉన్నాయనుకోండి, అంటే కా కాకుండా కా కీ కూ ఇలాంటివన్నీ మనకు గురువులు అనేటివి అవుతాయి. ఓకే, ఈ విధంగా పోల్చుకొని చదువుకోండి, ఈజీగా ఉంటుంది. దీర్ఘాలు కానీ ద్విత్వాక్షరాలు కానీ వచ్చాయనుకోండి, వాటి యొక్క ఒత్తు అనేది ముందు దానికి వెళ్ళిపోతుంది, సో ఇదేమవుతుంది, లఘు అనేది అవుతుంది. సో ఇదే మనకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద్విత్వాక్షరానికి ముందున్నది చెప్పాను కదా, ఈ ఒత్తు అనేది ముందు దానికి వెళ్ళిపోతుంది, సో ఈ ముందు దానికి వెళ్ళిపోతే ఈ ముందు గురువు అయిపోయి ఇది లఘు అవుతుంది. ఓకే, సేమ్ ఇది. నెక్స్ట్ దీర్ఘాలు కానీ సంయుక్తాక్షరాలు కూడా అవుతాయి, ఎందుకంటే ఈ ఒత్తు అనేది ముందు దానికి వెళ్ళిపోతుంది కాబట్టి. సేమ్ ఇక్కడ కూడా చూడండి, ఇదేమి దీనికి ద్విత్వాక్షరం కాదు అయినప్పటికీ చూడండి ఈ ఒత్తు అనేది ముందు వరకు వెళ్ళిపోతుంది, అప్పుడు ఏమవుతుంది, ముందుది గురువు అవుతుంది దానికి ఒత్తు లేనప్పటికీ. ఈ పక్కనది ఒత్తు దీనికి ఇచ్చేసింది కదా, ఇంక ఇది నార్మల్ అవుతుంది, లఘువు అవుతుంది. సో ఈ విధంగా. నెక్స్ట్ ఇంకోటి చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. తేల్చి పలుకబడే రేఫతో కూడిన అక్షరాలు ముందు అక్షరాలు. ఓకే, తేల్చి పలుకబడే రేఫతో కూడిన అక్షరాల యొక్క ముందు అక్షరాలు అనేటివి లఘువులు అవుతాయి. అంటే ఏమంటే అద్రుచు, కద్రువ, విద్రువ. ఇక్కడ ఏమవుతుంది, మామూలుగా రాబోతుంది కదా అని చెప్పి ముందుకు పంపించేస్తాం, కానీ పంపించకూడదు, దీనికి ముందుండేటువంటిది లఘువు అనేదే అవుతుంది. అదే ఇక చెప్తున్నారు మనకి. అద్రుచు, కద్రువ, విద్రువ ఈ మూడు పదాలు మోస్ట్ ఇంపార్టెంట్. వీటికి ముందు పక్క ఆ అనేది మనం చూసినట్టయితే దీనికి పంపిస్తారేమో, సో కాదండి, దీనికి లఘువు మాత్రమే వస్తుంది, ఈ ఒత్తుని దీనికి తీసుకోరు. నెక్స్ట్ అది మనకు ఇప్పుడు గురువుని చూసుకుందాం, ఇంకా మిగిలినటివి ఏంటివో. సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరాలండి చెప్పాను కదా, ఇంక ఒత్తు అనేది ముందుకు వస్తుంది కాబట్టి, సో అది పూర్ణ బిందువు కలిగినటివి, అంటే మనకు సున్నా ఏమన్నా కలిగి వచ్చిందంటే కనుక అది కూడా మనకు గురువే అవుతుంది. పొల్లు హల్లుతో కూడినటువంటి అక్షరాలు ఇష్ ఇన్ నకారాలండి. ఓకే, ఇన్ను కానీ ఇక్కు కానీ ఇలాగ ఇకారాలు వచ్చి ఇక్కడ మనకు పొల్లుహల్లు అంటాం దాన్ని. పొల్లుహల్లుతో కూడినటువంటి అక్షరాలన్నీ మనకి ఏమవుతున్నాయంటే అవి కూడా గురువులే అవుతాయి. విసర్గ కలిగినటువంటి అక్షరాలు, ఈ విసర్గ దుఃఖ్. ఓకే, ఇది మనకి ఏమవుతుంది, గురువు అనేది అవుతుంది. దుఃఖంలో దుఃఖ్ అనేది. అంతఃపురం, నమః ఇలాగ మనకి విసర్గతో కూడినటువంటి గురువులు అవుతాయి. ఇది లఘువులు గురువులు ఎలాగా అనేది సో చూసుకోవాలి, ఇది మాత్రం. ఓకే, ఇది ఇచ్చేసే ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మనకు ఏకాక్షర గణాలు, 2 అక్షరాల గణాలు, 3 అక్షరాల గణాలు, 4 అక్షరాల గణాలు అనేటివి 4 ఇలా ఉన్నాయండి. 4 రకాలుగా ఉన్నాయి. స్వరూపాన్ని బట్టి మనకు గణాలు అనేటివి 4 రకాలుగా ఏర్పరుస్తాము. ఏకాక్షర గణాలు అంటే మనకు తెలిసిందే కదా, ఇప్పుడు గా అన్నాం అనుకోండి. ఓకే,
అంటే ఏమని గురువు అని అర్థం, లా అంటే లఘువు అని అర్థం అనమాట. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఏక లఘువు అంటే ఒకటే లఘువు ఉందని, ఏక గురువు అంటే ఒకటే గురువు ఉందని, ఓకే. లగనము, ఓకే, గగనము అని చెప్తాము. అంటే ఒకటే లఘువు ఉంది కదా, సో లా గణం అనేది ఉంది అని. ఒకటే గురువు గణం ఉంది కాబట్టి గా అనేది గణం అనేది ఒకటే ఉంది కాబట్టి గగనం అని చెప్పి అంటాము. ఇది లఘువు అని, ఇది గురువు అని, ఓకే. గురువు అనేది గూతో సూచించకుండా గాతో ఇలా సూచిస్తున్నాం అనమాట, అంతే తేడా. నెక్స్ట్ రెండు అక్షరాలతో చూసుకున్నట్టయితే, ఓకే, ఇలాగ లఘువు గురువు రావచ్చు, గురువు లఘువు రావచ్చు, రెండు లఘువులు రావచ్చు, రెండు గురువులు రావచ్చు. ఈ విధంగా చూద్దాం మనం ఇక్కడ ఎలా రాస్తాము అనేది. లఘువు గురువు కదా ఫస్ట్, సో లఘువుకు బదులు లా రాస్తాం, గురువుకు బదులు గా రాస్తాం. సో లగ గణం అనేది అవుతుంది. దీన్నే మనం లగము అని అంటాం. దీన్నే మనం వా అని కూడా అంటాం, అది వగణం అని కూడా అంటాం. దేన్ని ఫస్ట్ లఘు ఉండాలి, తర్వాత గురువు ఉండాలి. నెక్స్ట్ ఫస్ట్ గురువు ఉండి తర్వాత లఘువు ఉంటే కనుక ఇది గురువు కదా, సో గా, ఇది లఘువు కదా, సో లా, సో గలము అని అంటాము. సో దీన్ని మనం ఏమంటాం, హా అంటాం, ఓకే. లఘువు గురువు ఉంటే వా అంటాం. హగనం అంటే ఫస్ట్ గురువు ఉండి తర్వాత లఘువు అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదిలానే అంటే ఇది లఘువే కాబట్టి సో లా గణము అని చెప్పి అంటాం, లాకు దీర్ఘం ఇస్తాం. ఇది చూడండి, ఇది గురువే కదా, సో గగము అంటాము, గాకు దీర్ఘం ఇచ్చి మనం పలుకుంటాం అనమాట. అర్థమైందా? ఇది మనకు సంబంధించి వీటిని బట్టే మనం చెప్పేసుకోవచ్చు పేర్లు అనేటివి. ఇదైతే లగగణము అయితే, లగము అయితే వా అంటాం, గలమునైతే హా అంటాం. ఇది మాత్రం చూసుకోవాలి. నెక్స్ట్ 3 అక్షరాలతో చూడండి, దీనికి బదులు చిన్నప్పటి నుంచి మనం చూసుకునేటువంటి ఒకటి చెప్తాను నేను, ఓకే. యమాతారాజ బాణసలగం అని రాసుకుంటాం ఫస్ట్. దీన్ని లఘువులు గురువులుగా విడదీస్తాం అనమాట. ఫస్ట్ లఘువు 3 కింద పక్క రాస్తా. ఫస్ట్ లఘువు గురువు దీర్ఘాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ లఘువు, మళ్ళీ ఒత్తు దీర్ఘం ఉంది కాబట్టి గురువు, లఘువు సున్నా ఉంది కాబట్టి గురువు. మొత్తానికి చూసుకుంటే ఒక లఘువు వస్తుంది, ఒక లఘువు మధ్యలో 3 గురువులు, మళ్ళీ గురువు వస్తుంది మధ్యలో 3 లఘువులు వస్తాయి. ఇది మనకు సంబంధించి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 3 గురువులు ఉన్నాయి కదా, ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ 1 3 గురువులు ఉన్నాయి. సో ఫస్ట్ అక్షరం తీసుకుంటాం, ఏముంది, మా ఉంది, సో ఇది మగరం అవుతుంది. నెక్స్ట్ 3 లఘువులు ఉన్నాయి, 1 3 లఘువులు ఉన్నాయి. ఫస్ట్ అక్షరం ఏంటి, నా అవుతుంది, సో ఇది నగం అవుతుంది, ఓకే. ఈ విధంగా ఏదైనా చూసుకోవచ్చు మీరు. గురువు కనుక్కోవాలంటే గురువు ఫస్ట్ అక్షరం ఏంటి, రా, సో ఇది రగనం అవుతుంది. ఈ విధంగా ఇవన్నీ మీరు కనుక్కోవచ్చు. ఇది ఈ మెథడ్ ఫాలో అయినారంటే. ఈ నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆది గురువు అంటే ఫస్ట్లో ఏముంది, గురువు ఉంది కాబట్టి ఆది గురువు అనే పేరు వచ్చింది. ఇక్కడ గురువు మధ్యలో ఉంది, సో మధ్య గురువు. ఇక్కడ గురువు లాస్ట్లో ఉంది, సో అంత్య గురువు. నెక్స్ట్ లఘువు అనేది ఫస్ట్లో ఉంది, ఆది లఘువు అనేది మధ్యలో ఉంది, మధ్య లఘువు, ఓకే. అంత్య లఘువు లాస్ట్లో ఉంది కాబట్టి ఇక్కడ 3 లఘువులే ఉన్నాయి కాబట్టి 3 లఘువులు 3 గురువులు. ఇది మనకు 3 అక్షరాల గణాలండి. 8 అనేటివి ఉంటాయి. ఇది మనకు ఎన్ని ఎగ్జాంపుల్స్ అనేటివి ఇచ్చారు. ఇది మనకు యమాతారాజ బాణసలగం చూసుకుంటే మోస్ట్ ఈజీగా మీరు రాసుకోవచ్చు. ఇవి లఘువులు గురువులు కనుక్కోమన్నారు. సో జనకుడు ఉంది, సో అన్నీ మనకు చూసినట్టయితే అన్ని లఘువులోనే ఉన్నాయన్నమాట. ఇది లఘువు ఇది దీర్ఘం ఉంది కాబట్టి గురువు, ఇది దీర్ఘము ఏత్వంగా ఉంది కాబట్టి సో గురువు లఘువు, ఓకే. దీర్ఘం ఉంది కాబట్టి గురువు లఘువు. నెక్స్ట్ ఇవన్నీ మనము లఘువే. నాకు విస్తర ఇది అనేది పక్కకు వచ్చేస్తుంది, సో గురువు లఘువు. ఈ ఒత్తు అనేది పక్కకు వచ్చేస్తుంది, సో గురువు లఘువు. బంగారం సున్నా ఉంది కాబట్టి గురువు. ఈ రమ్ము కూడా సుంగా ఉంది కాబట్టి సో గురువు. నెక్స్ట్ శూరులు, ఇది మనకు గురువు అవుతుంది ఎందుకంటే దీర్ఘం ఉంది కాబట్టి, సో లఘువు. నెక్స్ట్ భాస్కర, ఈ స్కా ఇది ఒత్తు అనేది పక్కకు వచ్చేస్తుంది, సో అది ఏమవుతుంది, గురువు అవుతుంది. సా అనేది లఘువు అవుతుంది, రాగు దీర్ఘం రా, సో గురువు. సో ఇది మనకు గణ విభజన. కింది వాటిని కూడా గుర్తించమన్నారు. ముందుగా మీరు గుర్తించేటప్పుడు 3 భాగాలుగా చేసుకోవాలి, ఓకే. 3 భాగాలుగా చేసుకొని మనం ఇక్కడ విడదీయాల్సి ఉంటుంది. ఈ జీరోను కూడా ముందు దాంతో కలిపి మనము లెక్కించేస్తాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, గురువు గురువు, ఓకే. లఘువు, ఓకే. గురువు లఘువు, ఎందుకంటే ఈ ఒత్తు దీనికి వచ్చేస్తుంది. సంపద, ఓకే. గురువు లఘువు. ఇది కూడా మనకు లుమ్ ఉంది, సో గురువు లఘువు, ఇది గురువు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది లఘువు, నన్ అనేది ఉంది కదా, సో ఇందు కదా దాన్ని కలుపుకుంటాం, సో గురువు. ఈ విధంగా నెక్స్ట్ ఇది చూసినట్టయితే 3గా విడదీసుకుంటాము. నెక్స్ట్
లఘువు లఘువు లఘువు, లఘువు గురువు లఘువు. ఓకే, గురువు లఘువు లఘువు. నెక్స్ట్ వి నుంచి స్టార్ట్ చేద్దాం. లఘువు గురువు లఘువు. ఈ లఘువు ఇది కున్ అనేది ఉంది కాబట్టి గురువు. నెక్స్ట్ సి అనేది కూడా లఘువు అవుతుంది. లఘువు గురువు లఘువు. ఓకే, యా. ఓకే, లఘువు గురువు ఇది పావత్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. సో గురువు లఘువు ఇది మనకు మళ్ళీ గురువు అవుతుంది. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చారు ఏనుగు లక్ష్మణ్ కవి గారు చెప్పినటువంటి ఒక పద్యం ఇచ్చారు. సో చూసుకోవాలి. సూప్ ఏమి ఇచ్చారంటే అపజయాలు వాస్తవాలను వెల్లడి చేస్తాయి, విజయాలు వాటిని దాచి ఉంచుతాయి అని చెప్పి మనం చెప్పింది ఎవరంటే హ్యూరెన్. ఓకే, చూసుకోవాలి. October 22 ప్రపంచ విలువల దినోత్సవం. ప్రపంచ విలువల దినోత్సవం ఎప్పుడు అంటే October 22. మనం ప్రతి లెసన్కి ఇచ్చేది చూసుకుందాం. ఓకే, ఇది రాసింది మేటి పద్యాలు. ఇది మనకు చూసినట్టయితే ఒక పద్యం అనేది ఇచ్చారు. ఇది రాసింది వేటూరి ప్రభాకర శాస్త్రి, నండూరి రామకృష్ణమాచార్యులు రాసినటువంటిది ఇది. నెక్స్ట్ చిలకమర్తి రాసినటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి పద్యం. జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. డిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. చాలా యూజ్ అవుతాయి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. 3rd to 8th న్యూ ఉంది, 9th ఓల్డ్ ఉంది, న్యూ రెండు ఉన్నాయండి. 10th 2023కి సంబంధించిన టెక్స్ట్ బుక్ సంబంధించి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే 9th న్యూ టెస్ట్ కూడా మీకు అప్డేట్ అయిపోయినాయి, ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి. ఈ విధంగా క్లాస్ వైజ్ మరియు దాంట్లో మీకు లెసన్ వైజ్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ 3rd నుంచి 8th వరకు ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటుంది. 9th కూడా ఇప్పుడు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ మీకు అప్లోడ్ చేయడం జరిగింది న్యూ సిలబస్ ప్రకారము. కంపల్సరీ ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకుని వాళ్ళంటే చేసుకోండి. ఎందుకంటే ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడ మీకు ప్రొవైడ్ చేయడం లేదు. అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ ఈ విధంగా లెసన్ వైజ్ అయితే ఎక్కడా దొరకట్లేదు. సో ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. ఈ పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో క్లాసెస్లో చెప్పినటువంటి ఆ పీడిఎఫ్స్ కూడా ఈ టెస్ట్ల పైనే మీకు అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. 9th సంబంధించి, తెలుగు సంబంధించి. ఓకే, టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్ మొత్తం వీడియో గ్రామర్ పార్ట్ చెప్పాను కదా, దానికి సంబంధించి ఆ పీడిఎఫ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ ఉంది. 10th సంబంధించి కూడా ఆ టెస్ట్లకు స్టార్టింగ్లోనే మీకు ఆ పీడిఎఫ్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. ఇదే విధంగా 8th సంబంధించి కూడా పీడిఎఫ్ అనేది మీకు అందుబాటులో ఉంది. అంటే గ్రామర్ పార్ట్ సంబంధించి ఆన్సర్స్ మీకు టెక్స్ట్ బుక్స్లో లేవు కదా, సో వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా అందులోనే అవైలబిలిటీలో ఉన్నాయి. టెక్స్ట్ బుక్స్ కూడా లేని వాళ్ళు ఎవరైనా ఏం చేస్తారంటే మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ మనకు క్లాస్ వైజ్ 3rd నుంచి 10th వరకు ఉన్నాయండి. 3rd నుంచి 8th వరకు అయితే న్యూ సిలబస్, 9th 10th అయితే ఓల్డ్ సిలబస్తో ఉంది. మీరు ఇవి జిరాక్స్ చేయించుకోవచ్చు. జిరాక్స్ చేసుకొని ఆడ ప్యారలల్గా మీరు అక్కడ క్లాస్ కంప్లీట్ చేసుకోవడం ప్లస్ ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. 3rd నుంచి 10th వరకు మొత్తం కవర్ అయిపోతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే ఉందండి. ఇక్కడ మీకు సైకాలజీ సంబంధించే ఓన్లీ కావాలంటే 100+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. 1000+ బిట్స్ కవర్ అవుతాయి లాస్ట్కి. ఓకే, కేవలం ₹1 మాత్రమే ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ 499 కోర్స్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అవి సైకాలజీకి సంబంధించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీటి గురించి 8985105456 నెంబర్కి కాల్ చేయండి. చాలా తక్కువ ప్రైస్ అని చెప్పచ్చు. 499 రూపీస్కే టెస్ట్లు ఎన్ని ఉన్నాయి తెలుసా? 1500+ టెస్ట్లు అనేటివి ఉన్నాయి. ఒకసారి చూడండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అన్నీ ఉన్నాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్డేట్ చేస్తున్నాము. ఇవైతే మళ్ళీ మీకు 3rd క్లాస్లో మళ్ళీ 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. 3rd నుంచి 8th వరకు. 9th న్యూ కూడా అప్డేట్ చేస్తున్నాం. ఒకసారి చూడండి. ఫ్రీ టెస్ట్లు కూడా చాలా వరకు వదులున్నాము. మీరు అవి రాసి నచ్చితే కనుక పర్చేజ్ చేసుకోండి.